శాంతి. ఈరోజు 31/8/24 ఆగస్ట్ 31వ తేదీ ఈ మాసం యొక్క లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈ నెలలో మనం ఎన్నో పండుగల్ని, వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాల్ని, ప్రకాష్ మణి దాది యొక్క అనుభవాలు లేదు ప్రకాష్ మణి దాది యొక్క విశేషతలు ఇవన్నీ నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. వాటిని జీవితంలో తీసుకొని వచ్చే ప్రేరణ కూడా తీసుకున్నాము. మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. స్మృతి ద్వారా పావనంగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. స్మృతి ద్వారా పావనంగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. ఈరోజు ప్రశ్న, స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఏ పురుషార్థం అవసరము? స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఏ పురుషార్థం అవసరము? జవాబు, స్కాలర్షిప్ తీసుకోవాలంటే అన్ని విషయాల నుండి మమకారాన్ని తొలగించి వేయండి. ధనము, పిల్లలు, ఇళ్ళు మొదలైనవేవి గుర్తుకి రాకూడదు. శివబాబాయే గుర్తుండాలి. పూర్తిగా స్వాహ అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవి ప్రాప్తి లభిస్తుంది. మేమెంతో పెద్ద పరీక్షను పాస్ అవుతున్నాము. మాదెంత పెద్ద చదువు మరియు చదివించేవారు స్వయంగా దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రియే. ఆ అతి మధురమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారన్న నశ బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, స్వయంగా చదివిస్తారు. కావున పిల్లలకు ఎంతటి నశ ఉండాలి? చదివేది ఆత్మయే కదా. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. శరీరం అయితే బూడిదైపోతుంది. కావున తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. మేం చదువుకుంటున్నాము, యోగాన్ని నేర్చుకుంటున్నాము అని ఆత్మలు భావిస్తారు. స్మృతిలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయని తండ్రి చెప్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రియే. బ్రహ్మ, విష్ణు, శంకరులను పతిత పావనులు అని అనరు. మరి లక్ష్మీనారాయణులను అంటారా? అనరు. పతిత పావనుడు ఒక్కరే. మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేసేవారు వారొక్కరే. వారు మీ తండ్రి. అతి మధురమైన అనంతమైన తండ్రి వారేనని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి మీరు రండి, మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారు. సృష్టి అయితే అదే కదా. ఈ చక్రంలోకి అందరూ రావాల్సిందే. 84 జన్మల చక్రాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఆత్మయే సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఈ మృత్యులోకం నుండి అమర్లోకంలోకి లేక నరకం నుండి స్వర్గంలోకి వెళ్లేందుకు తాము చదువుతున్నామని ఆత్మకు తెలుసు. పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మీరెంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారు. ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఏ సమయంలోనైతే తండ్రి కూర్చొని చదివిస్తారో అప్పుడు నశ ఎక్కుతుంది. బాబా ఎంతో జోరుగా నశ ఎక్కిస్తారు. అమరలోకం కొరకు అర్హులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. ఇక్కడ అర్హులు ఎవ్వరూ లేరు. అనర్హులమైన మనం దేవతల ముందు శిరస్సు వంచుతూ వచ్చామని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. కావున ఆ నశ ఎక్కి ఉండాలి. ఇక్కడ నశ ఎక్కి మళ్ళీ బయటకు వెళ్ళటంతో ఆ నశయే తగ్గిపోవడం కాదు. బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము. మీరు పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని చదివిస్తారు, విశ్వాధిపతులుగా తయారు చేస్తారని పిల్లలంటారు. పిల్లలైన మీరు విశ్వరాజ్యాధికారపు పెద్ద లాటరీని తీసుకుంటారు. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. కావున ఇటువంటి చదువుపై పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. కేవలం స్మృతి యాత్రతో పని నడవదు. చదువు కూడా ఎంతో అవసరము.
84 జన్మల చక్రాన్ని ఎలా చుడతారో అది కూడా బుద్ధిలో తిరగాలి. బాబా ఎంతో జోరుగా నష ఎక్కిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. మీ అంత గొప్ప వ్యక్తులుగా ఇంకెవ్వరూ అవ్వలేరు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు తప్ప ఇంకెవరైనా విశ్వాధిపతులుగా అయ్యారా? విశ్వాధిపతులుగా అయ్యేందుకు క్రైస్తవులు ప్రయత్నించారు, కానీ మీరు తప్ప ఇంకెవ్వరు విశ్వాధిపతులుగా అవ్వడం అనేది లాలో లేదు. తయారు చేసే తండ్రి కావాలి, ఇంకెవ్వరికి అంతటి శక్తి లేదు. పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి. జ్ఞానామృతపు డోస్ను ఎక్కిస్తూ ఉంటారు. కేవలం మేం బాబాను ఎంతగానో స్మృతి చేస్తున్నాము అని అందులోనే నిలిచిపోకండి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు, కానీ పదవిని కూడా పొందాలి. శిక్షలు అనుభవించైనా అందరూ పావనంగా అవ్వవలసిందే, కానీ తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. అందరూ శాంతిధామంలోకి వెళ్తారు, మరి అక్కడికి వెళ్ళి అందరూ కేవలం కూర్చోండిపోతారా? అలాగైతే అది ఎందుకు కొరగానట్లే. ఎవరైతే మళ్ళీ వచ్చి స్వర్గంలో రాజ్యం చేస్తారో వారే పనికి వచ్చేవారు. స్వర్గ రాజ్యాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీకు ఒకప్పుడు రాజ్యాధికారం ఉండేది, మళ్ళీ దాన్ని మాయ తీసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మాయ రావణునిపై విజయాన్ని పొందాలి. మీరే విశ్వాధిపతులుగా అవ్వాలి. ఇప్పుడు మీచే రావణునిపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు, ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో వికారులుగా అయిపోయారు. కావుననే మనుషులను కోతులతో పోల్చడం జరుగుతుంది. కోతులు చాలా వికారిగా ఉంటాయి. దేవతలైతే సంపూర్ణ నిర్వికారులు. ఈ దేవతలే 84 జన్మల తర్వాత పతితులుగా అయ్యారు. మీ చేతిలో ధనము, పిల్లలు, శరీరము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. షౌకార్లైతే ధనం వెంట పడుతూ ఉంటారు. పిడికిల్లో పైసలున్నాయి, వాటిని వదలరు. రావణుని జైల్లో పడి ఉంటారు. అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేసి కోతుల నుండి దేవతలుగా అయిపోయేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. షావుకార్లు, గొప్ప గొప్ప లక్షాధికారులు తమ అరచేతిలో డబ్బు పట్టుకుని ఉన్నారు. వాటి వెనకే వారి ప్రాణాలున్నాయి. రోజంతా మహిళలు, పిల్లలు మొదలైనవే గుర్తుకు వస్తూ ఉంటాయి. వాటి స్మృతిలోనే చనిపోతారు. చివర్లో ఇంకే వస్తువు మీకు గుర్తుకు రాకూడదు. కేవలం నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు నాశనమైపోతాయని తండ్రి అంటారు. షావుకార్ల డబ్బంతా మట్టిలో కలిసిపోనున్నది, ఎందుకంటే అదంతా పాపపు డబ్బు కదా. అవి ఎందుకు పనికిరావు. నేను పేదవారిని షావుకారులుగా, షావుకారులను పేదవారిగా తయారు చేసే పేదల పాలిటి పెన్నిధిని. ఈ ప్రపంచాన్ని మార్చవలసి ఉంటుంది కదా. మాకింత ధనం లభించింది, ఏరోప్లేన్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, మహిళలు ఉన్నాయి అంటూ డబ్బు నష ఎంతగా ఉంటుంది. ఆ తర్వాత తండ్రిని స్మృతి చేయాలని ఎంత కష్టపడినా కానీ స్మృతి నిలవదు. అలా లా చెప్పదు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. మిగిలిన వారంతా డబ్బునే తలుచుకుంటూ ఉంటారు. దేహ సహితంగా మీరు ఏదైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి అని తండ్రి అంటారు. ఇందులోనే వ్రేలాడుతూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. బాబా పురుషార్థాన్నైతే చేయిస్తారు కదా. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. కావున ఇందులో యోగం కూడా పూర్తిగా కావాలి. ఏ వస్తువు, ధనము, పిల్లలు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు. మీకొక్క శివబాబాయే గుర్తుండాలి. అప్పుడే మీరు ఉన్నతోన్నతమైన స్కాలర్షిప్ను తీసుకోగలుగుతారు, ఉన్నతమైన ప్రైజ్ను పొందగలుగుతారు. వారైతే విశ్వంలో శాంతి ఏర్పడేందుకు సలహా ఇస్తారు. కావున దాంతో వారికి పైసాకు విలువ చేసే మెడల్ లభిస్తుంది. వారందులోనే సంతోషపడిపోతారు. ఇప్పుడు మీకు ఏం ప్రైజ్ లభిస్తుంది?
మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మేము 5-6 గంటలు స్మృతిలో ఉంటున్నాము కాబట్టి మేము లక్ష్మీనారాయణలా అయిపోతామని భావించటం కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి. ఏం కష్టం? ముఖ్యంగా ఒక్క శివబాబాయే గుర్తుండాలి. చివర్లో ఇంకేమీ గుర్తుకు రాకూడదు. మీరు చాలా చాలా గొప్ప దేవతల్లా అవుతున్నారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మాయా పూజారులుగా పతితులుగా చేసేసింది అని బాబా అర్థం చేయించారు. మీరు బ్రహ్మాన్ని దేవతగా భావిస్తున్నారా లేక భగవంతుడిగా భావిస్తున్నారా అని మిమ్మల్ని మనుషులు అడుగుతారు. బ్రహ్మం భగవంతుడు అని మేము అనడం లేదు. మీరు వచ్చి అర్థం చేసుకోండి. మా వద్ద చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు వృక్షము అన్నింటికన్నా శ్రేష్టమైనవి. ప్రారంభంలో 2 చిత్రాలే ఉండేవి. ఇవే మీకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీరు విదేశాల్లోకి తీసుకువెళ్తే దాని ద్వారా ఎవరూ జ్ఞానాన్ని పొందలేరు. వాళ్ళకి తెలియదు కదా. అన్నింటికన్నా ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు వృక్షము. త్రిమూర్తి, సృష్టి చక్రము, వృక్షము. ఇందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో చూపించడం జరిగింది. ఆది సనాతన దేవత ధర్మము ఎప్పుడు అంతమవుతుంది, మళ్ళీ ఏకధర్మ స్థాపనను ఎవరు చేస్తారు అన్నది ఉంది. ఇతర ధర్మాలన్నీ అంతమైపోతాయి. అందరికన్నా పైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. ఈ వివరణ ఉంది కదా. దీనికోసమే చిత్రాలను తయారు చేశారు. మిగిలిన సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారాల కోసమే ఉంటుంది. తండ్రి రచయిత, మొదట సూక్ష్మవతనపు రచయిత, ఆ తర్వాత స్థూలవతనపు రచయిత. బ్రహ్మ దేవత కాదు, విష్ణువు దేవత. అర్థం చేయించేందుకు మీకు సాక్షాత్కారం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా. బ్రహ్మతో పాటు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేవారు ఉన్నారు. దేవతలైతే అలంకరింపబడి ఉంటారు, కానీ వీరినైతే ఫరిస్తాలు అని అంటారు. ఫరిస్తాలుగా అయ్యి మళ్ళీ దేవతా పదవిని పొందుతారు. గర్భమెహల్లో జన్మ తీసుకుంటారు. ప్రపంచం మారుతూ ఉంటుంది. ముందు ముందు మీరందరూ వాటిని చూస్తూ ఉంటారు. చాలా దృఢంగా అయిపోతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు వచ్చారు. ఫెయిల్ అయిపోతే ప్రజలుగా అయిపోతారు. సన్యాసులు మొదలైన వారి విషయాలను అర్థం చేయించలేరు. రాముని పరువునే తీసేశారు. ఇంకొక వైపు రామరాజ్యం అని గానం చేస్తారు. మరి అలాంటప్పుడు అక్కడ ఇటువంటి అధర్మ విషయాలు ఎలా ఉండగలవు? ఇవన్నీ భక్తి మార్గ విషయాలు. కావుననే అసత్యమైన మాయ, అసత్యమైన కాయము అన్న గాయనం ఉంది. జూటి మాయ, జూటి కాయ. మాయ అని పంచవికారాలనే అంటారు, కానీ ధనాన్ని కాదు. ధనాన్ని సంపద అని అంటారు. మనుషులకు మాయ అని దేన్నంటారో కూడా తెలియదు. ఈ తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. పరమాత్మనైన నేను మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఇదెంతటి ఉన్నతమైన చదువు! మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు ఒక్క క్షణం పట్టదు. దేవతలు సత్యుగంలో ఉంటారు, మనుషులు కలియుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చొని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎంత సహజంగా తెలియచేస్తారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. కావున ప్రజలను కూడా ఎంతోమందిని తయారు చేసుకోవాలి. కల్పకల్పము మీరు సత్యుగంలో ఉన్నంతమంది ప్రజలను తయారు చేసుకుంటారు. సత్యుగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ అది తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉంటారు. చిత్రాలైతే ఉన్నాయి కదా. ఈ జ్ఞానాన్ని మీకు ఇప్పుడే ఇస్తాను. ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. మళ్ళీ ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం వచ్చేస్తుంది అని తండ్రి అంటారు.
సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు విదేశాల్లో కూడా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణల చిత్రంతో ఇతర ధర్మాల వారికి సంబంధం లేదు. కావునని ఈ త్రిమూర్తి మరియు వృక్షము ముఖ్యమైన చిత్రాలని బాబా అంటారు. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయినవి. ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయో, క్రీస్తు ఎప్పుడు వస్తాడో వృక్షము మరియు చక్రం ద్వారా అర్థం చేసుకుంటారు. ఆ ధర్మాలన్నీ సగం తర్వాత ఉన్నాయి. మిగిలిన సగభాగంలో సూర్యవంశీ చంద్రవంశీయులైన మీరుంటారు. ఇది 5000 సంవత్సరాల ఆట. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. జ్ఞానం పగలు, భక్తి రాత్రి, మళ్ళీ అనంతమైన వైరాగ్యం వస్తుంది. ఈ పాత ప్రపంచం అంతమైపోనున్నదని మీకు తెలుసు. కావున దీన్ని మర్చిపోవాలి. పతిత పావనుడు ఎవరు అన్నది కూడా నిరూపించాలి. పతిత పావన సీతారామని రాత్రింబవళ్ళు గానం చేస్తూ ఉంటారు. గాంధీ కూడా గీతను చదివేవారు. తాను కూడా హే పతిత పావన సీతారామని గానం చేసేవాడు. ఎందుకంటే మీరందరూ సీతలు, ప్రేయసులు. ఆ తండ్రి అందరి ప్రియుడు. వారు మళ్ళీ రఘుపతి రాఘవ రాజారామని అంటారు. అతడైతే త్రేతాయుగపు రాజు. మొత్తం విషయాన్ని తికమక చేసేశారు. అందరూ చప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటారు. ఇంతకుముందు నేను కూడా అలా పాడేవాడిని. ఎవరు చెప్తున్నారు నేను కూడా అలా పాడేవాడిని? బ్రహ్మబాబా. 1 సంవత్సరం ఖాదీ బట్టలు మొదలైనవి ధరించాను. ఇతడు కూడా గాంధీ అనుచరుడిగా అయ్యాడు. ఇతడైతే అన్ని అనుభవం చేసుకున్నాడు. ఫస్ట్ నుండి లాస్ట్గా అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్గా అవుతాడు. మీరు ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మను పెట్టేశారు అని మిమ్మల్ని అంటారు. అరే బ్రహ్మ అయితే వృక్షంలో పైన నిల్చొని ఉన్నారు కదా అని కూడా అర్థం చేయించాలి. ఇతడు పతిత ప్రపంచపు అంచులో నిల్చున్నాడు. కృష్ణుణ్ణి కూడా పైన చూపించారు. 2 పిల్లులు పోట్లాడుకుంటాయి. వెన్నను మధ్యలో కృష్ణుడు తినేస్తాడు. మాతలకు సాక్షాత్కారం జరుగుతుంది. అతడి నోట్లో వెన్న ఉంది లేక చంద్రుడు ఉన్నాడు అని భావిస్తారు. కానీ నిజానికి విశ్వ రాజ్యాధికారమే నోట్లో ఉంది. 2 పిల్లులు పరస్పరం పోట్లాడుకుంటాయి. దేవతలైన మీకు వెన్న లభిస్తుంది. ఇది విశ్వ రాజ్యాధికారి రూపీ వెన్న. బాంబులు మొదలైన వాటిని తయారు చేసేందుకు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మనుషులు వెంటనే అంతమైపోయే విధంగా అటువంటి వస్తువును తయారు చేస్తున్నారు. కానీ అలా జరగకూడదు అని గోల చేస్తూ ఉంటారు. అంటే కేవలం స్మెల్ తీసుకున్న వెంటనే లేదు, గాలి పీల్చంగానే పోయేలాంటి విధమైనటువంటి ఆటమిక్ ఎనర్జీని తయారు చేస్తున్నారు. హిరోషిమాలో జరిగిన దానికి ఇప్పటి వరకు ఇంకా రోగులుగా ఉన్నారు. 1940sలో జరిగిన దానికి ఇప్పటిదాకా రోగులుగానే ఉన్నారు. కావున మధురాతి మధురమైన పిల్లలు, మీరు అర్ధకల్పం వరకు సుఖంగా ఉంటారు. ఎటువంటి యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇవన్నీ చివర్లో ప్రారంభమయ్యాయి. ఇవేవి ఉండేవి కావు, అలాగే ఉండవు కూడా. చక్రం పునరావృతం అవుతూ ఉంటుంది కదా. తండ్రి అన్నీ బాగా అర్థం చేయిస్తారు. వాటిని పిల్లలు బాగా ధారణ చెయ్యాలి మరియు ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి. ఇది చీచీ ప్రపంచము. దీన్ని విషయ వైతరిణి నది అని కూడా అంటారు. కావున తండ్రి ఎంత ఉన్నతంగా భావిస్తున్నారో అంత ఉన్నతంగా మీరు స్వయాన్ని భావించటం లేదు. పిల్లలైన మీకు చాలా నశ ఉండాలి. ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు అని పిల్లలైన మీకు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
మీ బుద్ధిని బాగా తీర్చిదిద్దుకునేందుకు రోజు జ్ఞానామృతపు డోస్ని ఇవ్వాలి. స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి ధ్యానాన్ని తప్పకుండా ఉంచాలి. ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. 2, మనం ఉన్నతమైన కులానికి చెందిన వారము. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారని ఈ నశలో ఉండాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి. ఈరోజు వరదానము విశ్వ పరివర్తక భవ. శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చేసి సత్యమైన శివరాత్రిని జరుపుకునే విశ్వ పరివర్తక భవ. శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చేసి సత్యమైన శివరాత్రిని జరుపుకునే విశ్వ పరివర్తక భవ. భక్తులైతే స్థూల వస్తువుల వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ మీరు మీ బలహీన వృత్తులను సదాకాలం తొలగించుకునే వ్రతాన్ని చేపడతారు. ఎందుకంటే మంచి కానీ లేక చెడు కానీ ఏ విషయమైనా ముందుగా వృత్తిలో ధారణ అవుతుంది, తర్వాత వాణి మరియు కర్మలోకి వస్తుంది. మీ శుభ వృత్తి ద్వారా శ్రేష్ఠ మాటలు మరియు కర్మలు ఏవైతే జరుగుతాయో వాటి ద్వారానే విశ్వ పరివర్తన అనే మహాకార్యం సంపన్నమవుతుంది. ఈ శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చేయటమే శివరాత్రిని జరుపుకోవటము. స్లోగన్: ఎవరి మనసులో అయితే సదా సంతోషం అనే సూర్యుడు ఉదయించడం జరుగుతుందో వారే ఆనందమయులు. ఎవరి మనసులో అయితే సదా సంతోషం అనే సూర్యుడు ఉదయించడం జరుగుతుందో వారే ఆనందమయులు. అచ్చా, ఈరోజు అవ్యక్త ఇషారా 31వ పాయింట్, లాస్ట్ పాయింట్. సదా బాబా ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే మాయ నుండి సురక్షితంగా సదా ఆనందంలో ఉంటారు. ఈ చదువు చాలా ఉన్నతమైంది. కానీ ఉన్నతమైన చదువు అయినప్పటికీ మేము విజయులము, పాస్ అయ్యే ఉన్నాము అన్న నిశ్చయం ఉంది. ఇది కల్పకల్పం యొక్క చదువు. ఇది కొత్త విషయమేమి కాదు. అందుకే సదా ఆనందంలో ఉండండి మరియు ఇతరులను కూడా ఆనందంలో ఉండమనే సందేశాన్ని ఇస్తూ ఉండండి. మనస మహాదానిగా ఈ శక్తులను దానం చేస్తూ వెళ్ళినట్లయితే మనసులోని సంకల్పాలపై క్షణంలో విజయులుగా అవుతారు. కాబట్టి ఏమేం చేయాలి? మేము విజయులము, మేము పాస్ అయ్యే ఉన్నామన్న నిశ్చయం ఉండాలి. ఇంకొకటి ఏమన్నారు? ఆనందంలో ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండాలి. మనస మహాదానిగా ఈ శక్తులను దానం చేసినట్లయితే క్షణంలో మన సంకల్పాలపైన విజయాన్ని సాధిస్తాము. ఇదే అభ్యాసాన్ని ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.